ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం బైబిల్లో దేవుని ప్రేమను అత్యంత స్పష్టంగా తెలియచేసే ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు అనుగ్రహించెను. ఈ మాట దేవుడు మన మంచితనాన్ని చూసి కాదు, కానీ మనపై ఉన్న అపారమైన ప్రేమ వలన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి అనుగ్రహించాడు. మన పాపాలకు శిక్షను ఆయన శిలువపై భరించి మనకు రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పరిచాడు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆదరణ, నిరీక్షణను ఇస్తుంది. యేసుక్రీస్తుని విశ్వసించే ప్రతి ఒక్కరికి నిత్య జీవం అనేది దేవుడిచ్చే ఉచితమైన బహుమానం. ఎంత పాపి అయినా, ఎంతటి కష్టాల్లో ఉన్నా యేసు వద్దకు వచ్చినప్పుడు క్షమాపణ, శాంతి, ఒక నూతన జీవితం లభిస్తాయి. ఈరోజు మన జీవితాల్లో దేవుని ప్రేమను అంగీకరిద్దాం. ఆయనను విశ్వసిస్తూ జీవిస్తే ఆయన కృప మనలను నడిపిస్తుంది, మన హృదయాలను నింపుతుంది, ఒక నిత్య జీవానికి అవసరమైన నిరీక్షణను మనకు అనుగ్రహిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించి మీ ప్రియకుమారుణ్ణి, ఏకైక ప్రియకుమారుడైన యేసు ప్రభును మా కొరకు అనుగ్రహించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా పాపాలను క్షమించి నీ ప్రేమలో నడిచే హృదయాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తును మరింత విశ్వసిస్తూ నీ చిత్తానుసారం జీవించే కృప మాకు ప్రసాదించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.